వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు నా డైలీ స్కిన్ కేర్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఫేస్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉండాలన్నమాట. ఫస్ట్ లిప్ బామ్తో స్టార్ట్ చేద్దాం. ఇది ఫాక్స్టైల్ వారిది లిప్ బామ్ అనమాట. ఇది ఒక్క ప్రైజే 250 ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది ఎఫెక్ట్. ఓకే, తర్వాత ఫేస్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాక డెర్మడాక్స్ వారి 2% ఆల్ఫా అర్బటిన్ అనమాట. ఇదేమీ ప్రమోషన్స్ కాదు, జస్ట్ నేను వాడే ప్రోడక్ట్ స్కిన్ కేర్స్ చెప్తున్నాను అనమాట. మీరు కూడా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ 2% ఎక్కువ కల చాలా రేర్. స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే వరకు ఉండాలి. బాగా అబ్జర్వ్ అయ్యే వరకు. సో సెకండ్ స్టెప్ ఏంటంటే, అందరూ సన్ స్క్రీన్ వాడతారు సీరం రాసాక సన్ స్క్రీన్ వాడకూడదు. మాయిశ్చరైజర్ రాసాక డైరెక్ట్గా సన్ స్క్రీన్ ఫేస్ మీద రాస్తే యాక్ని ఎక్కువ అవుతుంది అని సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని మాయిశ్చరైజర్ వాడాలి. అండ్ దిస్ ఈజ్ అ పాండ్స్ సూపర్ జెల్ మాయిశ్చరైజర్. చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ అనమాట. మాయిశ్చరైజర్ చాలా చల్లగా కూడా ఉంది. అబ్జర్వ్ అయ్యే వరకు ఉండాలి. సో ఉందాం కొంచెం సేపు గాలిలో అబ్జర్వ్ అయ్యే వరకు. ఇప్పుడు చూసారా మొత్తం మాయిశ్చరైజర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. సో ఇప్పుడు సన్ స్క్రీన్ రాయాలన్నమాట. ఇది డెర్మడాక్ వారిది 4% నయాసినమైడ్ విత్ SPF 50 PA+++. సో సన్ స్క్రీన్ అందరూ ఏదో అయిపోతుంది అని కొద్దిగా రాసుకుంటారు. అలా కాదు, 2 ఫింగర్స్ వచ్చేలా రాసుకోవాలి. సో ఇలాగా మీరు ఇలా అయితే హెయిర్ వదులుకోవద్దు. సో మేమంతా టైట్ చేయలేదు, వీడియోలో కొంచెం బాగుండాలని మీరు చేసేటప్పుడు. ఓకే, ఇప్పుడు చూసారా స్కిన్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ట్రా రాసుకోవాలంటే జెల్స్ కానీ క్రీమ్స్ కానీ అలా మీరేమైనా అనుకుంటే, నేనైతే గుడ్ వైబ్స్ వారి విటమిన్ సి, ఫేస్ ఆయిలీ ఉన్న వాళ్ళకి, నార్మల్ డ్రై స్కిన్ వాళ్ళకి విటమిన్ సి అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది గుడ్ వైబ్స్ వారి విటమిన్ సి జెల్ క్రీమ్ అనమాట. చాలా లైట్ వెయిట్, చాలా అబ్జర్వ్ ఉంటుంది, ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. క్రీమ్ స్మెల్ కూడా బాగుంటుంది. సో హెవీ అవ్వకుండా ఉండాలి, మేకప్ లేకుండానే అందంగా కనపడాలి అని అనుకుంటే ఇది రాసుకోండి. లేకపోతే దీని బదులు నేను ఇంకొక సజెస్ట్ చేస్తాను. పాండ్స్ది క్రీమ్ అనమాట, ఫేస్ క్రీమ్. అది కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ రాసాక. సో కొంచెం ఇదంతా అయిపోయాక మీరేమన్నా పౌడర్ రాసుకున్నా, ఫౌండేషన్ రాసుకున్నా ఓకే. దీని తర్వాత స్టెప్స్ రాసుకుంటే ఫేస్లోకి మేకప్ అబ్జర్వ్ కాకపోయినా ఎక్కువ యాక్నీ రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఎవరికైనా పడకపోతే మేకప్ ప్రొడక్ట్స్. సో లాస్ట్ ఫైనల్గా నేను ఇది బెల్విటా వారిది లిప్స్టిక్ అనమాట. చాలా బాగుంటుంది, నేను ఎక్కువగా సజెస్ట్ చేస్తాను.
దీంట్లో కూడా షేడ్స్ ఉంటాయి. ఇది నాటీ నూడ్ అనమాట, చాలా బాగుందని తీసుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క లిప్స్టిక్, ఇది నా ఫేస్కి లిప్స్టిక్ సెట్ అవుతుందని. ఎందుకంటే ఇందాక మనం చూసారు కదా, ఏమి జస్ట్ నార్మల్గా రాసుకున్న డైలీ రొటీన్ వల్ల స్కిన్ చాలా గ్లోగా నీట్గా ఏదో ఫంక్షన్స్కి వెళ్తున్నట్టు ఉంది కదా. సో ఏమన్నా మీకు అంతగా పైన మీకు బ్లష్ అదే లైక్ క్రీమీ మ్యాట్గా కనబడాలి అనుకుంటే మేబీ లిప్ బామ్ మళ్ళీ పైన షేడ్ వేసుకోండి. నాకు ఇష్టం ఉండదు, బట్ బాగుంటుంది అని సజెస్ట్ చేయడం వల్ల రాస్తున్నాను. ఓకే, బాగుంది కదా. ఇప్పుడు ఒక స్టిక్కర్ పెట్టుకుంటే అయిపోయింది. స్టిక్కర్ ట్రెడిషనల్గా రెడీ అయితే కుంకుమ పెట్టుకోండి. ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ డౌన్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఒకవేళ మీకు ఇది నచ్చితే నైట్ కేర్ రొటీన్ కూడా చేసి పెడతాను. సో కామెంట్ డౌన్ ఫర్ ద లింక్స్ and subscribe. Bye bye. Tata.